ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు పల్లవి ఏమో నా కొడుకు చరణ్ని పెళ్లి చేసుకుని నా ఇంటి కోడలై నా నెత్తి మీద కూర్చుని డాన్స్ చేయాలని చూస్తోంది. భరించను. భువన, నువ్వు మాత్రం అదేదో అందని వెనక్కి తగ్గొద్దు. చరణ్తో క్లోజ్గా ఉంటూనే ఉండు. మరి తను ఊరుకోదు కదా? అదెవరు ఊరుకోకపోవడానికి? గట్టిగా మాట్లాడితే మీ ఇద్దరికి ఇంకా పెళ్లి కాలేదు కదా. అయినప్పుడు మాట్లాడని చెప్పి ఎదురు దబాయించు. నేను చూసుకుంటాను. కాలేజ్ విషయంలో నన్ను అన్పాపులర్ చేసిన ఆ గుండమ్మని, ఈ పల్లవిని, ఇద్దరిని దెబ్బ కొట్టి తీరతాను. మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? నేనే పిలిచాను. అక్షిత, మీరు క్లాసులకు వెళ్ళండి. మేడం, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటది? చూడండి, కాలేజీలో జరిగిన గొడవ గురించి, ఆ తర్వాత కోర్టులో జరిగిన గొడవ గురించి మీకు నా మీద, పల్లవి మీద కోపం ఉండుండొచ్చు. కాదనడం లేదు. కానీ నేను ఏం చేసినా మీ మంచి కోసమే చేశాను. మీ వల్ల 10 మంది పిల్లలు మేము ఇబ్బంది పడ్డామనే బ్యాడ్ నేమ్ మీకు రాకుండా ఉండాలనే నేను చేశాను. అవే ఫీజులు కంటిన్యూ చేసి ఆ బ్యాడ్ నేమ్ మీరు తెచ్చుకుంటే అది మన ఇన్స్టిట్యూట్కే ప్రాబ్లం అయ్యేది. అది మీరు దయచేసి అర్థం చేసుకోండి. ముఖ్యంగా పల్లవి గురించి మాట్లాడాలి. తన విషయంలో మీకు ఎలాంటి కోపం ఉన్నా జరిగినవన్నీ మర్చిపోండి. తను చాలా మంచి పిల్ల. ఎన్నోసార్లు ఈ కాలేజీని కష్టాల్లోంచి గట్టెక్కించింది. ఆ విషయం మీకు తెలుసు. పైగా చరణ్ అంటే తనకి ప్రాణం. అలాంటి అమ్మాయి మీ ఇంటి కోడలైతే చరణ్ కూడా హ్యాపీగా ఉంటాడు. ఏంటి గుండమ్మా, హితబోధన? అది కాదు మేడం. జరిగిన విషయాన్ని నేనెప్పుడో మర్చిపోయాను. నువ్వే ఇంకా గుర్తు పెట్టుకున్నావు కాబట్టి అవన్నీ గుర్తు చేస్తున్నావు. ఇక పల్లవి విషయం అంటావా? తన మీద నాకేం కోపం లేదు. ఏ ఆడపిల్ల జీవితమైనా ఒకటే కదా. ఆ ప్లేస్లో నా కొడుకు పక్కన వేరే అమ్మాయి ఉన్నా నేను పెళ్లి చేసేదాన్ని. అనవసరంగా నువ్వే భయపడుతున్నావు. అలాంటి డౌట్లేం పెట్టుకోకు, ఓకే? థ్యాంక్ యూ మేడం. నీ గురించి తప్పుగా అనుకోకూడదు. పల్లవిని కోడలుగా చేసుకుని నెత్తి మీద పెట్టుకోవాలే. చెప్తా మీ ఇద్దరి సంగతి. రే వచ్చారు రే కాబోయే భార్య భర్తలు. చరణ్, నీకు పల్లవికి పెళ్ళా? ఆపండ్రా. ఎన్నిసార్లు కామెంట్ చేస్తారా? కామెంట్ చేయట్లేదురా, మీరిద్దరూ కాబోయే భార్య భర్తలని చెప్తున్నాం. ఎవడు చెప్పాడు? అలా అంటారేంటండి? నువ్వు నోర్మి. గొంతు ఎత్తావంటే గొంతులో పొడి చేస్తాను. పెళ్లి లేదు, ఏమీ లేదు. మీరంతా అనుకుంటుందంతా అబద్ధం. ఈవిడ గారు కంటుందంతా పగటి కల. అవును, వాళ్ళిద్దరికి పెళ్లి కాలేదు. అవుతుందన్న గ్యారంటీ కూడా లేదు. హలో, పెళ్లి కాకపోవడం ఏంటి? మా ఇద్దరికి ఎప్పుడో పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిందా? యా. ఏంటి ఫ్రెండ్ నువ్వు అనేది? మాకెవ్వరికీ తెలియకుండా మీ పెళ్ళైపోవడం ఏంటి? ఏంటన్నయ్యా ఇది? రే, నాకు కూడా తెలీదురా. ఏంటి వాగుతున్నావు? వాగడం ఏంటి? ఆయనకి మ్యూజిక్ అంటే ఇష్టం. ఆయన పేరేంటి? చరణ్.
పేరేంటి? పల్లవి. అంటే పల్లవి చరణ్ కలిపితేనే కదా పాట. ఆ లెక్కన మేమిద్దరం ఎప్పుడూ ఒకటైపోయినట్టే కదా. స్టూడెంట్స్ ఏంటిది? వెళ్ళి కూర్చోండి, వెళ్ళండి. ఎక్కడికి వెళ్తున్నావు? కూర్చో. రేయ్, నీ పక్కన కూర్చోను. వెళ్తా అన్నావు కదా, వెళ్ళు. అదే ఎందుకు లేవలేకపోతున్నానా అని. ఏయ్, నా కాల్ మీద కాల్ వేసావేంటి? షూ, సార్ వింటారు. సార్ వినడం ఏంటి? నా కాల్ మీద కాల్ ఎందుకు వేసావు? అంటే పెళ్లిలో అబ్బాయి కాల్ని అమ్మాయితో తొక్కిస్తారు, అమ్మాయి కాల్ని అబ్బాయితో తొక్కిస్తారు కదా. ఇది పెళ్లి పీటలు కాదే, కాలేజీలో బెంచ్. కాల్తీ. నేను తీయను. తీస్తే నా పక్కన కూర్చోకుండా వెనక్కి వెళ్ళిపోతావు. నేను ఎక్కడికి వెళ్ళనే బాబు. నీ కాలు కింద నా కాలుంటే రోడ్ రోలర్ కింద కంకర్ రాయిలా అయిపోయింది నా పరిస్థితి. తీవే, నీకు దండం పెడతాను. ఏంటక్కడ డిస్కషను? అబ్బే ఏం లేదు సార్. హే, ఏం నువ్వు చేస్తుంది? ఏమైంది చరణ్? ఆ, ఆ, అది ఆ, ఆ, ఏంటి చరణ్, ఎందుకు అలా అరిచావు? ఏమైందంటే మాట్లాడవే. ఏం లేదు సార్, ఏదో పీడకలొచ్చుంటుంది, అందుకే ఉలిక్కి పడ్డాడు బిడ్డ. హేయ్, సైలెన్స్. ఏంటి చరణ్, క్లాస్ వినకుండా కలలు కంటున్నావా? లెసన్ మీద కాన్సన్ట్రేట్ చేయి. కూర్చో.